నాయకులు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ మాజీ ముఖ్యమంత్రి గారు ప్రెస్లో కృష్ణా నదీ జలాలపై అదేవిధంగా కృష్ణా బేసిన్ ప్రాజెక్టులపై అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ మరి వాళ్ళు ఏదో గొప్పగా చేసినట్టుగా ఇప్పుడున్న ప్రభుత్వం ఏదో సరిగా చేస్తలేనట్టుగా వారు మాట్లాడి ఈ అంశం శాసనసభలో డిస్కషన్ పెట్టినప్పుడు వాళ్ళు రాకపోవడం ఇది చాలా దురదృష్టకరం. స్పీకర్ సార్, మీ ద్వారా ఇక్కడున్న శాసనసభ్యులందరి ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి చాలా కేటగారికల్గా చాలా క్లియర్గా మనవి చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, మా క్యాబినెట్, మా ప్రభుత్వం మొత్తం కూడా ఒక టీఎంసీ కాదు కదా, కృష్ణా గోదావరి నదీ జలాల్లో తెలంగాణకి రావాల్సిన నీటి హక్కుల విషయంలో ఒక్క చుక్క నీళ్లు కూడా ఎవరికి పోదు అని చెప్పి మేము తెలంగాణ ప్రజానీకానికి హామీ ఇస్తున్నాం. అదేదో నీటి హక్కుల విషయంలో వాళ్ళేదో గొప్పగా చేసినట్టు, ఇప్పుడు ప్రభుత్వం తప్పులు చేస్తున్నట్టు ఒక ఫాల్స్ నెరేటివ్ బిల్డప్ చేసే విషయాన్ని స్పీకర్ గారు, నేను ముందు మనవి చేసినట్టుగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ విషయంలో 10 జూన్ 2015లో దీని జియో ఇష్యూ అయింది. 7 ఏళ్ల పాటు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తయారు చేయలేదు. 2022లో 7 ఏళ్ల తర్వాత 2022లో ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు సిడబ్ల్యూసికి సబ్మిట్ చేయడం జరిగింది. అదేవిధంగా మీడియాలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 90% పనులు చేసిందని చెప్పిండు. మేము అంకెలతో సహా నిరూపిస్తాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కేవలం 35% ఖర్చు పెట్టి పదే వాళ్ళు 90% పనులు చేస్తామని అవాస్తవాలు, అసత్యాలు ప్రజల్లోకి తీసుకుపోతున్నారు. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో జియో 2015లో ఇస్తే అగ్రిమెంట్ 2016లో చేస్తే 2022లో డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి సిడబ్ల్యూసికి ఇవ్వడం జరిగింది. డిపిఆర్ విషయంలో డిపిఆర్ తయారు చేసి సిడబ్ల్యూసికి ఇచ్చే లోపు ఆనాటి ప్రభుత్వం 20,000 కోట్లు ఖర్చు పెట్టే విషయం కూడా నేను మనం చేస్తాను. అదేవిధంగా మాటికి 90% పనులు చేసినామంటారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలకి ఈ వేదిక ద్వారా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఆయకట్టు కాలువలకి ఏదైతే రైతులకి నీళ్లు చేరడానికి ఆయకట్టు కాలువలకి ఒక్కెకరం కూడా ల్యాండ్ అక్విజిషన్ చేయలేదు, ₹1 కూడా ఖర్చు పెట్టలేదు వాళ్ళ హయాంలో అని చెప్పి స్పష్టంగా మనవి చేస్తాను. అదేవిధంగా నేను కొన్ని అంకెలు ఇప్పుడు ప్రజెంటేషన్ మొదలుపెట్టి చూపెడతా. ఏ విధంగానైతే కాళేశ్వరం ప్రాజెక్టుకి గత ప్రభుత్వం వేగవంతంగా క్లియరెన్సెస్ అప్రూవల్స్ చేయించి సుమారు 90,000 కోట్లు ఖర్చు పెట్టినరో, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి ఏ అప్రూవల్స్, ఏ క్లియరెన్సెస్ తీసుకురాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకి 90,000 కోట్లు ఖర్చు పెట్టినరు. అదే సమయంలో పాలమూరు రంగారెడ్డికి కేవలం 27,000 కోట్లు ఖర్చు పెట్టిన విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. ప్రతిపక్ష నాయకులు మీడియాతో మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి మేము 90% పనులు చేసినాం, వీళ్ళు వచ్చిన తర్వాత ₹1 ఖర్చు పెట్టలేదు, తట్టెడు మట్టి ఎత్తలేదని చెప్పి విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్పై 7,000 కోట్లు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా 67 లక్షల క్యూబిక్ మీటర్ల అర్త్ వర్క్ చేయడం జరిగింది. 7 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వర్క్ చేయడం జరిగింది. 9 కిలోమీటర్ల ప్రెషర్ మీన్స్ మరి వేయడం జరిగింది.
ఆ రోజు డిసెంబర్ 23కు 2 నెలల ముందు పాలమూరు స్కీమ్కి కేవలం ఒక్క పంపు ఆన్ చేసి కొన్ని గంటలు నడిపించి దాన్ని స్విచ్ ఆఫ్ చేశారు. మేము వచ్చిన తర్వాత మరో 11 పంప్స్ ఇన్స్టాల్ చేసి ఇదే రెడీ ఫర్ కమిషనింగ్. చాలా స్పష్టంగా రికార్డుల ఆధారంగా కాళేశ్వరం ప్రాజెక్టుకేమో 2 నుంచి 3 టీఎంసీలకి పెంచడానికి ముందుకు పోయినరు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకేమో 1.5 టీఎంసీ నుంచి 1 టీఎంసీ పర్ డే తగ్గేయడానికి గత ప్రభుత్వం మరి కుట్ర చేసిన విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. అధ్యక్ష, మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాం, మా ప్రభుత్వం వచ్చినాడు 40,000 కోట్ల బిల్లు పెండింగ్ పెట్టిపోయిన గత ప్రభుత్వం. దాంట్లో 10,900 కోట్ల రూపాయలు కేవలం ఇరిగేషన్ బిల్సే పెండింగ్ పెట్టిపోయిన ఘనత గత ప్రభుత్వానికి ఉంది. అధ్యక్ష, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి హైడ్రాలజీ క్లియరెన్స్ లేదు, ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేదు, ఇరిగేషన్ ప్లానింగ్ క్లియరెన్స్ లేదు, బీసీ రేషియో అప్రూవల్ లేదు, ఇంటర్స్టేట్ క్లియరెన్స్ లేదు. అదేవిధంగా ఇప్పుడు మేము కొన్ని డాక్యుమెంట్స్తో సహా నిరూపిస్తాం. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి 90 టీఎంసీ వాటర్ అలొకేషన్లో 45 టీఎంసీలు సేవింగ్స్ ఇన్ మైనర్ ఇరిగేషన్, అదేవిధంగా మరో 45 టీఎంసీలు గోదావరి డైవర్షన్ వాటర్స్ మరి కేటాయింపు జరుగుతుందని ఆ విధంగా జియో ఇష్యూ చేయడం జరిగింది. అదే ఏ విధంగానైతే ఆ 90 టీఎంసీని 45 టీఎంసీలు సేవింగ్స్ ఇన్ మైనర్ ఇరిగేషన్, 45 టీఎంసీలు మరి గోదావరి వాటర్ డైవర్షన్, అదే విధంగా మా ప్రభుత్వం కూడా ముందుకు పోతుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి ఈ సభ ద్వారా మేము స్పష్టమైన హామీ ఇస్తున్నాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మేము 90 టీఎంసీలతోనే ముందుకు పోతున్నాం. ఎవరైనా అవాస్తవాలు అసత్యాలు చెప్తే అది నమ్మొద్దని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. ఒక ఘోర తప్పిదం, ముందు 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జూరాల సోర్స్గా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మొదలుపెట్టి ఆ సోర్స్ని శ్రీశైలంకి మార్చి తెలంగాణ రాష్ట్రానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి తీవ్రమైన నష్టం చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తున్నాం. చాలా స్పష్టంగా మనం చేస్తున్నా అధ్యక్ష, కృష్ణా బేసిన్ ప్రాజెక్టులపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. మరి పూర్తిగా అంకెలతో సహా నిరూపిస్తాం. మా ప్రభుత్వంలో రాబోయే 3 ఏళ్లలో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, పాలమూరు రంగారెడ్డి, కొడంగల్ నారాయణపేట్, ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరి ఎస్ఎల్బిసి టనల్, డిండి, అదేవిధంగా బ్రాహ్మణ వెలంల మరి కృష్ణా బేసిన్లో అన్ని ప్రాజెక్టు కూడా ఈ 3 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పి స్పష్టమైన హామీ మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని తెలియజేస్తున్నాం. ఓకే, గో టు ద ఫస్ట్ స్లైడ్. ఇప్పుడు నేను ఈ ప్రజెంటేషన్లో కొన్ని ప్రత్యేక అంశాలు, ఆ తర్వాత కృష్ణా జలాలు చారిత్రాత్మక దృక్పథం, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో నదీ జలాల విషయంలో ఏముందో, కృష్ణా జలాల పంపిణీ, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ మరియు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం, తెలంగాణ అప్రోచ్ ఇన్ ఫర్దర్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్, మరి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల నిర్లక్ష్యం విషయంలో, అదేవిధంగా కృష్ణా బేసిన్ మరి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో మా ప్రభుత్వం యొక్క వే ఫార్వర్డ్ విషయం కూడా వివరించబోతుందని మనం చేస్తున్నాం.